హాయ్ హలో వెల్కమ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నాకు తెలుసు చాలా లేట్ అయింది వీడియోస్ అప్లోడ్ చేయడం కోసము. యాక్చువల్గా మాకైతే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, అందుకని సమ్మర్ హాలిడేస్లో చేద్దామని అయితే నేను ఆగాను. సో ఇప్పటికైతే కుదిరింది. నేనైతే ఏప్రిల్ మంత్లో హాలిడేస్ ఇచ్చినప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందుకని కొద్దిగా లేట్ అయింది. సో ఈ వీడియోలో వచ్చేసి అయితే మేము టింకర్ క్యాడ్ అనే ఆన్లైన్ వెబ్సైట్ లో సర్క్యూట్ డిజైనింగ్ అయితే చేయబోతున్నాము. సో మేమైతే ఆర్డినో ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఆర్డినో ప్రాజెక్ట్స్ ఇంతకు ముందు చేశాను కదా, ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్ తో ఆబ్జెక్ట్ ప్రొవైడర్ రోబోట్ అయితే చేశాను కదా. సో అట్లాగా ఇప్పుడైతే నేను ఆఫ్లైన్ లో చేయడానికైతే, అంటే మాన్యువల్ గా ఫిజికల్ గా చేయడానికైతే నాకు కొద్దిగా టైం పడుతుంది. అందుకని నేనైతే ఆర్డినో ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి ఆన్లైన్ లో అయితే చేస్తాను. సో ఇందులో అయితే ఫేస్ క్యామ్ అయితే ఉండదు. ఇట్లాంటి ముందు వీడియోస్ వస్తున్నప్పుడు అప్పుడైతే ఫేస్ క్యామ్ అయితే పెడతాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఆర్డినో ప్రాజెక్ట్ అన్నాను కదా. సో ఆర్డినో ప్రాజెక్ట్ సర్వో మోటార్ ఉంటుంది కదా, 180 డిగ్రీ సర్వో మోటార్. ఆ సర్వో మోటార్ ని ఎట్లా కంట్రోల్ చేయాలో నేనైతే నేర్పిస్తాను. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చే ఈ శ్రేయస్ అయితే చెప్తున్నాడు, ఈ వీడియోకి అయితే 500 లైక్స్ కనుక వస్తే మేమైతే సేమ్ ప్రాజెక్ట్ ని ఫిజికల్ గా అయితే చేస్తాము. రేపేను 500 లైక్స్ కంప్లీట్ అయితే అప్పుడు, అంటే చేస్తాను రేపే అప్లోడ్ అయితే 500 లైక్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే పెడతాను. సో ఓకే, 500 కాదు, స్టార్టింగ్ కదా. సో 100 అయితే టార్గెట్. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ సర్క్యూట్స్ జస్ట్ డిజైనింగ్ కాబట్టి శ్రేయస్ అయితే చేస్తాడు. సో నేనైతే ఏం చేయను. జస్ట్ ఆన్లైన్ వెబ్సైట్ కావాలనుకుంటే టింకర్ క్యాడ్ అయితే బెస్ట్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ సర్క్యూట్ డిజైనింగ్ కానీ, కోడ్ బిల్డింగ్ కి కానీ, అట్లా 3D ప్రింటింగ్స్ కి కానీ టింకర్ క్యాడ్ ది బెస్ట్ అనమాట. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. ఇందులో ఏంటంటే మనము 3D ప్రింటింగ్ చేసినవి, ఒకవేళ మీ దగ్గర 3D ప్రింటింగ్ మిషన్ ఉంటే డైరెక్ట్ గా దానికి అయితే అప్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా మీరైతే 3D ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇది సర్క్యూట్ డిజైనింగ్ వీడియో కాబట్టి, సో సర్క్యూట్ డిజైనింగ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాము. సో ఇంకా ఫ్యూచర్ లో అయితే 3D ప్రింటింగ్, కోడ్ బిల్డింగ్ అవన్నీ వస్తాయి. సో ఓకే, ఫస్ట్ అయితే మనము టింకర్ క్యాడ్ అని నేను నొక్కిన వెంటనే ఫస్ట్ లింకే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇట్లా అయితే వస్తుంది. సో ఫస్ట్ మీరు గూగుల్ ద్వారా అయినా సైన్ ఇన్ కావచ్చు, లేకపోతే వేరే అకౌంట్ ఉన్నా దాంతో అయినా సైన్ ఇన్ కావచ్చు. సో ఇదైతే హోమ్ పేజ్ అనమాట. సో ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, నేనైతే ఇంతకుముందు చాలా చేస్తున్నాను కాబట్టి సర్క్యూట్స్ లో ఆల్రెడీ సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీకైతే కొత్త ప్రాజెక్ట్ కాబట్టి క్రియేట్ మీద నొక్కి సర్క్యూట్స్ మీద నొక్కితే కొద్దిగా లోడ్ అవుతుంది. ఓకే, ఇదన్నమాట, ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బ్లాంక్ పేజ్ ఉంది కదా, ఇది అయితే వర్క్ ప్లేస్. ఇక్కడ మనము సర్క్యూట్స్ అన్ని బిల్డ్ చేస్తాము. సో ఇక్కడైతే కనెక్టింగ్ వైర్స్ కలర్, ఇక్కడ అది ఏ నార్మల్ హుక్ టైప్ అనమాట. సో నెక్స్ట్ ఇది కావాలంటే మనము దేన్నైనా కాపీ చేసుకోవచ్చు. అలాగే మనము అంటే ఆ కాంపోనెంట్ వద్దు అని అనుకుంటే డిలీట్ కూడా చేసేయచ్చు ఆ కాంపోనెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే. సో దీనికి ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ఇందులో ఇక్కడ బేసిక్స్ అని ఉంది కదా, బేసిక్స్ నుంచి ఫస్ట్ ఆల్ లోకి పెట్టుకోండి. సో అన్ని కాంపోనెంట్స్ అయితే వస్తాయి, మాక్సిమం అన్ని వస్తాయి. ఓకే, మోటార్ డ్రైవర్స్ నుంచి ఆర్డినోస్, ఎల్ఈడీస్ అన్నీ వస్తాయి, సర్క్యూట్ బ్రేకర్స్ దాకా. సో వీటికి జస్ట్ నేమ్స్ అయితే ఉన్నాయి కదా, వీటి డిస్క్రిప్షన్స్ కావాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే వాటి డిస్క్రిప్షన్స్ అయితే వస్తాయి. సో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్స్ అయితే అన్నీ వచ్చేస్తాయి. సో మనకి డిస్క్రిప్షన్స్ అవసరం లేదు కాబట్టి జస్ట్ నార్మల్. ఓకే ఇప్పుడు మనది ఆర్డినో ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా అయితే కోడ్ అయితే ఉండాల్సిందే. సో ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు.
సో అదనమాట. సో ఇంకా లేట్ లేకుండా సర్క్యూట్ అయితే బిల్డ్ చేసేద్దామా. ఓకే, ఇక్కడ నుంచి అయితే శ్రేయస్ మనకి సర్క్యూట్ అంతా బిల్డ్ చేస్తాడు. సో ఇంకా శ్రేయస్ నువ్వే చెయ్యి. ఓకే, నేనైతే శ్రేయస్ జస్ట్ బిగినరే కాబట్టి నేనైతే ఎలా చేయాలైతే చెప్తాను, అంటే ఒక్క నిమిషం, ఎలా చేయాలైతే చెప్తాను. ఓకే, ఇదంతా శ్రేయసే చేస్తాడు, నేను జస్ట్ చెప్తాను మెల్లగా. సో జస్ట్ బిగినరే కాబట్టి నేనైతే జస్ట్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఆర్డినో అనమాట. నెక్స్ట్ సర్వో మోటార్. ఓకే, సర్వో. ఓకే ఓకే ఓకే, కొంచెం కిందకి ఇక్కడ పెట్టి కొంచెం. ఎస్, ఓకే ఓకే. ఇప్పుడైతే మనము కాంపోనెంట్స్ అయితే జస్ట్ రెండే. సో ఇంకా కోడింగ్ అది అంతా లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ అయితే నేను కనెక్షన్స్ అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ పవర్ అయితే ఇద్దాం. అది పవర్ అంటే 5 volts. ఓకే, ఇప్పుడైతే ఇది పవర్ కాబట్టి అది 5 volts కాబట్టి రెడ్ కి అయితే మారుస్తాను. ఓకే ఓకే, అది కొంచెం అట్లా వచ్చింది అనుకోండి, శ్రేయస్ కట్ చేసేది. ఓకే, నెక్స్ట్ అయితే గ్రౌండ్ పిన్ అయితే ఇద్దాము. ఓకే, ఇదే గ్రౌండ్ పిన్ అయితే నెగటివ్ అయితే కాబట్టి బ్లాక్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి డూ పిన్. ఆ సిగ్నల్ అయినా డూ అన్నా ఒకటే. సో ఇదైతే PWM పిన్స్ కి అయితే ఇవ్వాలి. సో 9 ఎస్, డిజిటల్ పిన్ లో 9 అయితే వేయాలి. సో దీన్ని అయితే ఆరెంజ్ కి అయితే పెడతాను, మీ ఇష్టం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట కనెక్షన్స్. కొద్దిసేపు అట్లా చూడండి. నెక్స్ట్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఇది వచ్చేసి డయాగ్రామ్ ఫామ్ కదా. నెక్స్ట్ ఇందులో చూడండి సర్క్యూట్ ఇట్లా కూడా వస్తుంది. దీన్ని ఏమంటారు నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు. ఎస్, ఇక్కడ పక్కన ఉంది కదా స్కీమాటిక్ వ్యూ. దీనైతే మీరు పీడిఎఫ్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాంపోనెంట్స్ లిస్ట్ అన్నమాట. మనం ఏవేవి కాంపోనెంట్స్ అయితే వాడమో క్వాంటిటీ కూడా చెప్తుంది. సో వాటి నేమ్స్ కూడా. ఓకే, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే ఓకే, ఇంకా కోడ్ అయితే నేను రాసేస్తాను. రాసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్. ఓకే గైస్, నేనైతే కోడ్ అయితే రాసేసాను. ఇక్కడ కోడ్ అని ఉంటుంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ బ్లాక్స్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు టెక్స్ట్ అయితే టెక్స్ట్ అయితే అంటే ఇక్కడ ఇట్లా వస్తుంది కదా టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ మీద నొక్కాలి. నేనైతే ఆల్రెడీ టెక్స్ట్ మీదే ఉన్నాను. అదే కంటిన్యూ మీద నొక్కాలి. సో 3rd లైన్ నుంచి 30th లైన్ దాకా అయితే కోడ్ అనమాట. సో ఇదైతే నేను అట్లా కొద్దిసేపు ఉంచేస్తాను. మీరైతే కాపీ చేసుకుంటారో లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుంటారో మీ ఇష్టం. సో నేనైతే 5 minutes అట్లా అయితే ఉంచేస్తాను. ఓకే గైస్, ఇదైతే కోడ్ అనమాట. సో ఇక్కడ సర్వో 9 అని కదా ఇచ్చింది. సో ఇక్కడ కూడా మనం 9 ఇవ్వాలి సిగ్నల్ పిన్. సో ఓకే, ఇప్పుడైతే ఇది ఏం వర్క్ కావట్లేదు. కోడ్ కూడా అప్లోడ్ చేసాం ఎందుకంటే మనం పవర్ అయితే ఇవ్వలేదు. సో మామూలుగా అయితే మనము మాక్సిమం ఇందులో నుంచే ఇస్తాం, అంటే ల్యాప్టాప్ కానీ లేకపోతే 5 volt అడాప్టర్ నుంచి కానీ కోడ్ దేని ద్వారా అయితే అప్లోడ్ చేస్తాం, దాని ద్వారానే కదా పవర్ ఇచ్చేది. లేకపోతే ఇక్కడ కూడా 5 volts ది లైక్
DC పోర్ట్ అయితే ఉంది. సో అది కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఫిజికల్ గా అయితే చేస్తాను గైస్. దీనికి 100 లైక్స్ కంప్లీట్ చేస్తే టార్గెట్ చేస్తాను. సో ఓకే, ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ కదా ఉంది, దాని మీద నొక్కాలి. సో ఇనిషియలైజ్ అవుతుంది కొద్దిసేపు, అంటే కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో అని చూస్తుంది కొద్దిసేపు. ఓకే గైస్ చూడండి, ఇప్పుడైతే మన కోడ్ అయితే సక్సెస్ఫుల్ గా వర్క్ అయింది కాబట్టి సర్వో మోటార్ అయితే తిరుగుతుంది. చూడండి ఇక్కడ ఒక్కొక్క డిగ్రీ పెరుగుకుంటా పోతుంది. ఒకవేళ మీకు అట్లా కాదు, ఓకే స్టాప్, మళ్ళీ స్టాప్ చేయాలంటే స్టాప్ సిమ్యులేషన్ ఉంది చాలు. సో ఇప్పుడు మీకు అట్లా కాదు, ఒక 10 అట్లా పెరుగుకుంటా పోవాలంటే ఇక్కడ సింపుల్ గా 1 ఉంది కదా, ఈ 1 పక్కన 0 యాడ్ చేసేయండి. అట్లాగే సేమ్ ఇక్కడ కూడా ఎస్ మీకు శ్రేయస్ చెప్తున్నాడు, ఎంత యాంగిల్ అయితే పెరగాలనుకుంటున్నారో అక్కడ ఈ రెండిట్లో సేమ్ వాల్యూస్ అయితే పెట్టాలి. అప్పుడైతే అంత వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అంత యాంగిల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, అంత యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది చిన్న మోడిఫికేషన్. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ ఇనిషియలైజేషన్ స్టార్ట్ సిమ్యులేషన్ ఇనిషియలైజింగ్. జస్ట్ చూడండి, యాంగిల్ 10 పెట్టాం కాబట్టి ఇది అట్లా మూవ్ అవుతున్నట్టు అట్లా మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 10 కాదు, ఓకే 1 ఉంచేద్దాము. 1 ఉంచేద్దాం, ఏం కాదు. అంటే పర్ఫెక్ట్ గా హాఫ్ సర్కిల్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. చూడండి, హాఫ్ సర్కిల్, కరెక్ట్ హాఫ్ సర్కిల్ అంతే. ఇది 180 డిగ్రీ సర్వో మోటార్ కాబట్టి హాఫ్ సర్కిల్ అయితే ఉంటుంది. పొటెన్షియల్ టైప్ పొటెన్షియల్. ఓకే, ఇదన్నమాట మన ప్రాజెక్ట్. దీన్ని కావాలంటే మీరు ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకో మెయిన్ థింగ్ అయితే ఉంది. ఇక్కడ వేరేదేదో ఉంది కదా నేమ్, దాని మీద జస్ట్ క్లిక్ చేయండి, అంటే ప్రాజెక్ట్ నేమ్ అయితే సెట్ అవుతుంది అప్పుడు. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి అన్న క్యాప్స్ లోనే కొట్టేస్తాం. కంట్రోలింగ్ servo motor using Arduino Uno. ఓకే, ఫుల్ స్టాప్. సో జస్ట్ టైప్ చేసి ఎంటర్ నొక్కేస్తే ఎస్ చూడండి మారిపోయింది. కంట్రోలింగ్ సర్వో మోటార్ యూజింగ్ ఆర్డినో యూనో. సో ఇదన్నమాట ప్రాజెక్ట్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై గైస్.